తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తెలంగాణలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి అదే రోజున ఉప ఎన్నిక షెడ్యూల్ అయింది. జూన్ 4వ తేదీన ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి పార్టీలన్నీ కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన పట్టును నిలుపుకోవడానికి కాంగ్రెస్ ఈ ఎన్నికల్లోనైనా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్, బీజేపీలో ఉన్నాయి. ఇక హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోని నిర్వహించారు. బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక మహేశ్వరంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. పార్టీకి చెందిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్, ఇతర నాయకులు ఇందులో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు కేటీఆర్. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు ద్రోహం చేశాయని ధ్వజమెత్తారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను భ్రష్టు పట్టించాయని మండిపడ్డారు. ఇక కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్కి బార్ 400 పార్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊదరగొడుతున్నారంటూ దీనికి కొత్త అర్థం చెప్పారు ఆయన. ఈసారి తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ ఒక్కొక్కటికి 400 రూపాయలకు పైగా పెంచుతామని దీనికి అర్థమని వ్యాఖ్యానించారు. అలాగే వంట గ్యాస్ సిలిండర్ రేటు 5,000 రూపాయలకు తీసుకెళ్తారని పేర్కొన్నారు. మోదీ ప్రియమైన ప్రధాని కాదని పిరమైన ప్రధాని అని అన్నారు. అలాంటి పాలకులు తమకు వద్దని చెప్పారు. తెలంగాణ కోసం కేసీఆర్ సాగించిన పోరాటాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ 10 సంవత్సరాల కాలంలో తాము అందించిన సుపరిపాలన మళ్లీ రావాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.